అందరికీ నమస్కారం. నా పేరు సోమశేఖర్. ఇప్పుడు మనం మోడర్న్ హిస్టరీ యొక్క సారాంశం కోసం తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు రీడ్ ఎనీ స్టాండర్డ్ బుక్, వన్స్ యూ వాచ్ దిస్ వీడియో యూ విల్ గెట్ సమ్ ఐడియా అబౌట్ ద మోడర్న్ హిస్టరీ. మోడర్న్ హిస్టరీ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఒకటి 1757 నుంచి 1857 వరకు, రెండవది 1858 నుంచి 1947 వరకు. 1757 నుంచి 1857 వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలన చేసింది. 1858 నుంచి 1947 వరకు బ్రిటిష్ క్రౌన్ భారతదేశాన్ని పరిపాలన చేసింది. ఇప్పుడు మనం 1858 నుంచి 1947 వరకు భారతదేశం ఎలా ఉన్నదో అన్న విషయం కోసం తెలుసుకుందాం. అన్నిటికన్నా ముఖ్యంగా 1857 రివోల్ట్ కోసం సంక్షిప్తంగా వివరించుకుందాం. దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. 1857 రివోల్ట్ యొక్క మేజర్ కాజెస్ ఏంటి, ఫెయిల్యూర్స్ ఏంటి, అనాలిసిస్ ఏంటి, దాని ఈవెంట్స్ ఏంటి కోసం సంక్షిప్తంగా వివరించుకుందాం. అన్నిటికన్నా ముఖ్యమైన కాజెస్ ఏంటంటే ఎకనామిక్ కాజెస్. ఆ టైంలో ఫెమైన్, చలించని ఆకలి చావులున్న రోజులవి. నెక్స్ట్, హై రేట్ ఆఫ్ టాక్సేషన్. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి రాకముందు ప్రపంచ ట్రేడ్లో 25% ఆఫ్ ది ట్రేడ్ భారతదేశం కంట్రోల్ చేసేది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కేవలం 1% మాత్రమే ట్రేడ్ భారతదేశం కంట్రోల్ చేసింది. అంటే అంత దారుణంగా బ్రిటిష్ భారత సంపదని కొల్లగొట్టింది. నెక్స్ట్, హై రేట్ ఆఫ్ టాక్సేషన్. ఇండియన్ మేడ్ గూడ్స్కి ఎక్కువగా ట్యాక్స్ విధించడం, బ్రిటిషర్స్ చేసిన గూడ్స్కి తక్కువగా ట్యాక్స్ విధించడం లాంటివి చేసేవారు. పొలిటికల్ కాజెస్ విషయానికి వస్తే బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని రాజకీయ సంస్కరణలు భారతదేశాన్ని పూర్తిగా దెబ్బకొట్టాయి. అన్నింటిలోని ముఖ్యంగా డైరెక్ట్ అనెక్సేషన్, సబ్సిడరీ ఎలియన్స్ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్. అడ్మినిస్ట్రేషన్ విషయంలోకి వస్తే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలోని అవినీతి అనేది తారాస్థాయిలో జరిగేది. సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే సతీ సహగమనాన్ని ఇల్లీగల్ చేయడం, ఆడపిల్లల్ని విద్యాభ్యాసం పెంచడం, హిందువుల్ని ముస్లింని బలవంతంగా క్రిస్టియన్లోకి తీసుకురావడం, అన్నిటికన్నా ముఖ్యంగా బ్రిటిష్ వారు భారతీయుల పద్ధతుల్లోని, విధి విధానంలోని, సాంప్రదాయాల్లోని తరదోర్చడం భారతీయులకి ఏమాత్రం నచ్చేది కాదు. పైవన్నీ యొక్క అయితే ఇమీడియట్ రీజన్ వాజ్ రైఫిల్స్, కార్ట్రిడ్జెస్. హిందువులు ఆవును పవిత్రంగా భావించేవారు, ముస్లింలు పందిని పవిత్రంగా భావించేవారు. ఆ రైఫిల్స్ అన్నవి ఆవు మాంసం పంది మాంసంతో కలిపి వస్తుందని ఒక అపోహ, ఒక మిత్, ఒక ఫ్రిక్షన్ని తీసుకొచ్చారు. పై ఉన్న కారణాల వల్ల 1857 రివోల్ట్ అనేది జరిగింది. కానీ ఈ రివోల్ట్ ఫెయిల్ అవ్వడానికి మేజర్ కారణాలు ఏంటంటే ఈ రివోల్ట్ చాలా పెద్ద రివోల్ట్ అయినా, దేశమంతా వ్యాపించడమైనా దక్షిణ భారతదేశంలో ఈ రివోల్ట్ అనేది ఏమాత్రం ప్రభావం చూపించలేదు. బ్రిటిష్ ప్రభుత్వంపై మనం ఎదుర్కొనే శక్తి, ధైర్యం, సామర్థ్యం ఉందా అని ప్రజలు భయపడేవారు. ఝాన్సీ లక్ష్మీబాయి, కున్వర్ సింగ్, ఖాన్ బహదూర్ ఖాన్, నానా సాహెబ్, తాంత్యా తోపే మొదలైన వారు మా రాజ్యాన్ని మేము బ్రిటిష్ నుంచి కాపాడుకుంటే చాలు అనుకున్నారు. కానీ ఏ ఒక్కరు ఇది ఒక నేషనల్ మూవ్మెంట్గా పరిగణించలేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది పొలిటికల్ స్ట్రాటజీ, ఎ కోహరెంట్ స్ట్రాటజీ, ఐడియాలజీ పూర్తిగా లోపించిందని చెప్పవచ్చు. ఈ రివోల్ట్ యొక్క నేచర్ ఏంటంటే ఇట్స్ మోర్ దెన్ ఎ సిపాయి మ్యూట్నీ రివోల్ట్, బట్ లెస్ దెన్ ద నేషనల్ మూమెంట్. కానీ ఈ రివోల్ట్ అనేది జాతీయవాదం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడింది. ఈ రివోల్ట్ యొక్క ఇంపాక్ట్ ఏంటంటే ఈ రివోల్ట్ బ్రిటిష్ వారు అణిచివేశారు, కానీ భారతీయుల సహాయ సహకారంతోనే మనం భారతదేశాన్ని పరిపాలన చేయగలం. కానీ భారతీయుల సహాయ సహకారం లేనిచో భారతదేశాన్ని పరిపాలన చేయడం కష్టమని భావించారు. మనం భారతీయులు తక్కువగా అంచనా వేసామని వాళ్ళు పూర్తిగా విశ్వసించారు. అప్పటి వరకు బ్రిటిషర్స్ అన్నవాళ్ళు అవుట్సైడర్గా ఉన్నవాళ్ళు నౌ దే కంప్లీట్లీ బికమ్ ది ఇన్సైడర్స్. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాస్త బ్రిటిష్ క్రౌన్ చేతుల్లోకి వెళ్ళింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858ని పాస్ చేసి అప్పటి వరకు ఉన్న గవర్నర్ జనరల్స్ కాస్త వైస్రాయ్స్గా అయిపోయారు.